హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. రివ్యూ ఆఫ్ 'లీలా వినోదం' 1 అవర్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఈటీవీ విన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన ఈ 'లీలా వినోదం' మూవీ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే యావరేజ్‌గా ఉంది గైస్. మన యూట్యూబ్ స్టార్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా పవన్ శంకర్ డైరెక్షన్‌లో ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చిన ఈ 'లీలా వినోదం' మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'జల్సా' మూవీ టైంలో మూవీ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. తణుకు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ స్టోరీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి తను ఇష్టపడిన అమ్మాయైన లీలా కోసం తన చూపు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటాడు హీరో అయిన ప్రసాద్. ఎలాగైనా ఎట్టకేలకు లీలా యొక్క మొబైల్ నంబర్ సంపాదిస్తాడు. చాటింగ్ ద్వారా మొదలైన వీళ్ళ ప్రేమ ఎంతవరకు దారితీసింది అనేదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ మూవీ హీరో కిరణ్ అబ్బవరం గారి ఫస్ట్ మూవీ అయిన 'రాజావారు రాణివారు' మూవీలా తన ప్రేమను హీరోయిన్‌కి చెప్పడానికి హీరో ఫ్రెండ్స్ వాళ్ళు పడే నానా తంటాలు మాదిరిగానే ఈ మూవీలో కూడా లీలా వినోదం కూడా ఉంటుంది. ముఖ్యంగా 19 కిడ్స్‌కి బాగా నచ్చే అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. కాలేజీలో చోటు చేసుకునే ప్రేమ కథలు కొత్తేమీ కాదు. కానీ ప్రేమించిన అమ్మాయి సమాధానం కోసం 24 గంటలు ఫోన్ పట్టుకుని ఎదురుచూసే ప్రసాద్ స్టోరీ మాత్రం కొత్తదే. కానీ దాన్ని ఫ్రెండ్స్‌తో చాలా వినోదభరితంగా చూపించారు. మూవీ స్టార్టింగ్ సీన్స్‌లోనే టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చారు. సందర్భానుసారంగా వచ్చే కామెడీనే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఈ మూవీలో పల్లె వాతావరణం, పాత నోకియా ఫోన్లు ఉపయోగించడం, షాప్‌కెళ్ళి ఫోన్ రీచార్జ్ చేసుకోవడం, వీటితో ముడిపడిన పలు సీన్స్ మన చిన్నప్పటి చాలా సీన్స్ గుర్తుకొస్తాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు తెస్తున్నాయి ఈ సీన్స్. హీరోగా చేసిన షణ్ముఖ్ జశ్వంత్ గారు సరదాగా అబ్బాయి నేచురల్ యాక్టింగ్‌తో మన పక్కింటి అబ్బాయిలాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చూడ్డానికి మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు షణ్ముఖ్ జశ్వంత్ గారు. ప్రసాద్ బెహరాతో ఫోన్ రీచార్జ్ చేసే సీన్స్‌లో మంచి కామెడీ టైమింగ్‌తో మూవీకి హైలైట్‌గా నిలుస్తున్నాయి ఆ సీన్స్ అవిని. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మూవీలో టైటిల్‌లో ఉన్న లీలా హీరోయిన్ క్యారెక్టర్ స్టోరీకి స్టోరీలో పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. పరీక్ష రాసి బయటకొచ్చేసిన తర్వాత హీరో తన ఫ్రెండ్‌కి ఇచ్చే స్పీచ్‌లో ఎమోషన్ ఉంది గానీ, హీరో, హీరోయిన్‌ల మధ్య విషయంలో ఎలాంటి ఎమోషన్ కనిపించదు. వాళ్ళు ఫోన్‌లో చాటింగ్ చేసుకోవడం తప్ప ఒకరి ఒకరు ఎదురయ్యే సీన్స్ అసలు మూవీలో ఎక్కడ కనిపించవు. లీలా ప్రసాద్ ట్రాక్‌ను ఇంకాస్త బాగా చూపించి ఇద్దరు మధ్యన సీన్స్ ఉంటే బాగుండేనేది నా అభిప్రాయం. మూవీ స్టార్టింగ్‌లో కూడా మూవీ స్లోగా రన్ అవ్వటం ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ 'లీలా వినోదం' మూవీ ఓటీటీలోనే కాబట్టి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ బానే అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీతో కలిసి చూడండి మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఈ 'లీలా వినోదం' మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.